అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో ఒక ప్రత్యేక సినిమా గురించి మాట్లాడుకుందామండి. చిత్రం పేరు 'సూత్రధారుడు'. ఈ చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారు, కె. విశ్వనాథ్ గారి కలయికలో వచ్చిన రెండవ చిత్రం. మళ్ళీ ఇదే వారి కలయికలో వచ్చిన ఆఖరి చిత్రం. అంటే దర్శకులుగా. అంతకుముందు నాగేశ్వరరావు గారు చాలా చిత్రాలకి విశ్వనాథ్ గారు కో డైరెక్టర్‌గా, అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. కానీ ఆయన దర్శకత్వంలో వచ్చినవి రెండే చిత్రాలు. మొదటి చిత్రం 'ఆత్మగౌరవం', తర్వాత చిత్రం 'సూత్రధారుడు'. 1966లో వచ్చింది 'ఆత్మగౌరవం'. తర్వాత మళ్ళీ 'సూత్రధారుడు' చిత్రం వచ్చింది 1989లో. ఈ సినిమా మే 4న విడుదలైందండి. అంటే ఇప్పటికి 37 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట. 37 సంవత్సరాలు. 'సూత్రధారులు' ముఖ్య పాత్రధారులు అక్కినేని నాగేశ్వరరావు గారు, సుజాత గారు. యువజంటగా నటించింది భానుచందర్, రమ్యకృష్ణ. నిర్మాణ సంస్థ సుదర్శన్ సినీ ఎంటర్ప్రైజెస్. నిర్మాత సుధాకర్ కరుణాకర్. స్క్రీన్ ప్లే దర్శకత్వం కె. విశ్వనాథ్ గారు. సంగీత దర్శకుడు కెవి మహాదేవన్. ఛాయాగ్రహణం మధు అంబట్. ఈ చిత్రం ఆ రోజుల్లో 3 కేంద్రాల్లో సద్దినోత్సవం జరుపుకుంది. తర్వాత చిత్రంలోని పాత్రలు, పాత్రధారుల గురించి చూసుకుంటే ముఖ్య పాత్ర హనుమత్ దాస్ అక్కినేని నాగేశ్వరరావు గారు. అతని భార్య దేవమ్మగా సుజాత గారు. కొడుకు తిరుమలదాసుగా భానుచంద్ర గారు. సీతాలు రమ్యకృష్ణ. రంగదాస్ హనుమత్ దాస్కి బావమరిది మురళీమోహన్. ఆచార్యులుగా అశోక్ కుమార్. యశోదమ్మగా కెఆర్ విజయ. నీలకంఠంగా సత్యనారాయణ నటించారండి. నీలకంఠం అంటే ఆ ఊరు భూస్వామి అనమాట. ఇది ముఖ్యంగా ముఖ్య పాత్రలుగా చెప్పుకోవచ్చు సూత్రధారుల చిత్రంలో. తర్వాత చిత్రకథ చూసుకుంటే హనుమత్ దాస్ అంటే నాగేశ్వరరావు గారి పాత్ర, అతని బావమరిది రంగదాస్ మురళీమోహన్ గారు. వీరిద్దరూ హరిదాసుల కుటుంబానికి చెందినవారు. హనుమత్ దాస్ భార్య దేవమ్మ. వీరికి ఏకైక పుత్రుడే తిరుమలదాస్ అంటే భానుచంద్ర అనమాట. రంగదాస్ కూతురు సీతాలు అంటే రమ్యకృష్ణ వేసిన పాత్ర అనమాట. నీలకంఠం అంటే కైకాల సత్యనారాయణ గారు వేసిన పాత్ర ఆ ఊరిలో ఒక పెద్ద కరడుగట్టిన భూస్వామి అనమాట. అతను అంతా విలనిష్ పాత్ర టైప్ అనుకోండి. అంటే అతను ఆ ఊర్లో హరికథలు చెప్పే యశోదమ్మ అంటే కేఆర్ విజయ్ గారు వేశారు ఆ పాత్ర. ఆమెను మానభంగం చేస్తాడు. దాంతో ఆమె తన భర్త దగ్గర నుంచి దూరం అయిపోయి దూరంగా వెళ్ళిపోవాలని తలచి తనతో పాటు తిరుమలదాసుని కూడా తీసుకెళ్ళి పట్నం వెళ్ళిపోతుంది. తిరుమలదాసుని పట్నంలో చదివించి కలెక్టర్గా చేస్తుందన్నమాట. 20 సంవత్సరాల తర్వాత తిరుమలదాసు మళ్ళీ తన ఊరికి కలెక్టర్గా వస్తాడు ఆ గ్రామానికి. అక్కడికి వచ్చాక ఏం జరిగింది, తర్వాత హనుమత్ దాసు తర్వాత హనుమత్ దాస్ పడిన వ్యూహం ప్రకారం తిరుమలదాస్ గ్రామ ప్రజల్లో ఐక్యత ఎలా రేకెత్తించాడు అన్నదే మిగిలిన కథ అనమాట. ఈ చిత్రం అంతా కూడా గాంధీ గారి అహింస అన్న దాని మీద నడుస్తుందండి. హింసతో మీరేమీ చేయలేరు, అంతా అహింసతోనే జరగాలి అన్నది ఈ చిత్రకథగా చెప్పుకోవాలి. ఈ చిత్రం భూస్వాముడిగా నటించిన నీలకంఠానికి బుద్ధి ఎలా తీసుకొచ్చాడు హనుమత్ దాసు అని అన్నదే చిత్రకథ ముఖ్యంగా అనమాట. ఇది విశ్వనాథ్ గారి స్టైల్లో తీసిన సినిమాయే. సినిమా బాగుంటుంది. మరీ సూపర్ హిట్ కాకపోయినా హిట్ చిత్రంగా చెప్పుకోవాలి. అక్కినేని నాగేశ్వరరావు గారికి చాలా విభిన్నమైన పాత్ర ఇచ్చారు విశ్వనాథ్ గారు ఇందులో. అది ఈ చిత్రకథ స్థూలంగా అండి. తర్వాత చిత్రంలో పాటలు ఉన్నాయి. కేవి మహాదేవన్ గారు అనుకున్నాం కదా, పాటలు బాగుంటాయి. అన్ని పాటలు కూడా బాగుంటాయి. సీతారామ శాస్త్రి గారు రాశారు కొన్ని. తర్వాత సి నారాయణ రెడ్డి గారు రాశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, శైలజ గారు పాడారు. అవండి పాటల గురించి విశేషాలు అయితే. అలా ఇంకో విశేషం ఏంటంటే ఎందుకో కానీ విశ్వనాథ్ గారు అక్కినేని నాగేశ్వరరావు గారితో ఎక్కువ చిత్రాలు చేయలేదు. అక్కినేని నాగేశ్వరరావు గారితో చాలా చిత్రాలకి ఆయన అసోసియేట్ డైరెక్టర్, కో డైరెక్టర్గా పనిచేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారే తన అన్నపూర్ణ పిక్చర్స్ ద్వారా ఆయనకి మొట్టమొదటిసారిగా దర్శకత్వానికి కూడా ఆత్మగౌరవం చిత్రం ద్వారా అవకాశం ఇచ్చారు. అయినా కూడా ఆయన చాలా రోజులు అక్కినేని నాగేశ్వరరావు గారితో ఏ సినిమా కూడా దర్శకత్వంలో చేయలేదు. చాలా రోజుల తర్వాత చేసిన సినిమా మళ్ళీ సూత్రధారులు. అదే వారిద్దరి కలయికలో వచ్చిన ఆఖరి చిత్రం కూడా. అదే అండి అక్కినేని నాగేశ్వరరావు గారు, విశ్వనాథ్ గారు కలయికలో వచ్చిన సూత్రధారులు చిత్రం గురించిన విశేషాలు.
ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో మరో చిత్ర విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.